మీ బాడీ ఇన్సులిన్ ఇగ్నోర్ చేస్తుంది, కానీ అది మీకు తెలియకపోవచ్చు. మనం ప్రతిసారి ఫుడ్ తిన్నప్పుడు, స్పెషల్గా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తింటే మన బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ వర్క్ ఏంటి అంటే మన బ్లడ్లో ఉన్న షుగర్స్ని మజిల్స్లోకి అండ్ సెల్స్లోకి పంపించి ఎనర్జీ లాగా యూస్ చేయడం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే మన సెల్స్ అనేవి ఇన్సులిన్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఆపేస్తాయి. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సులిన్ వర్క్ ఏదైతే ఉందో అదే వర్క్ని నార్మల్గా చేయడానికి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది మన బాడీ. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ఎనర్జీ లెవెల్స్, క్రేవింగ్స్, బ్లడ్ షుగర్ హెల్త్, ఫ్యాట్ లాస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి కామన్ రీజన్ ఏంటి మరి? లాంగ్ టర్మ్ ఓవర్ ఈటింగ్, ఎక్సెస్ బెల్లీ ఫ్యాట్, క్రానిక్ స్ట్రెస్, పూర్ స్లీప్, లో ఫిజికల్ యాక్టివిటీ. కానీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనము రివర్స్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఫిట్నెస్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ లుకింగ్ ఫిట్, ఇట్స్ అబౌట్ ఇంప్రూవింగ్ యువర్ మెటబాలిక్ హెల్త్ టూ. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు మీకు. థ్యాంక్ యూ.